హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మేము కాశ్మీర్లో డే 4 ఏం చేసాము అనేది చూద్దాం. మేము ఆల్రెడీ 3 days ట్రిప్లో ఏం చేసామనేది ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ట్రిప్స్కి వెళ్ళాలనుకునే ఎంతూజియాస్టిక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా ఈ వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి. మేమైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని దూద్ పత్రి వెళ్దామని బయలుదేరేసామండి. దారిలో ఇలా మంచి మంచి తెలుగు సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. శ్రీనగర్ నుంచి మనకి దూద్ పత్రి 42 kilometers ఉంటుందండి. ఆల్మోస్ట్ 1.5 hour పైన పట్టింది. మీరు కనుక కాశ్మీర్ వెళ్తే మాత్రం దూద్ పత్రి వెళ్ళడం అస్సలు మిస్ అవ్వకండి. మనకి నార్మల్గా గుల్మర్గ్ అక్కడ ఉన్నప్పుడు స్నో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ప్లేస్ అయితే, కానీ చాలా లెస్ క్రౌడెడ్ ఉంటుందండి. అండ్ మధ్యలో మనకి చాలా వ్యాలీస్ కూడా కనిపిస్తాయి. సో దూద్ పత్రి వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళండి. దూద్ పత్రిని వ్యాలీ ఆఫ్ మిల్క్ అని కూడా అంటారండి. ఈ ప్లేస్ గురించి అయితే నేను 2-3 డిఫరెంట్ స్టోరీస్ విన్నాను, కానీ ఎక్కువగా అయితే ఈ స్టోరీ విన్నాను. సో ఈ ప్లేస్లో ఒక ఫేమస్ సెయింట్ చాలా సంవత్సరాలు ప్రే చేసిన తర్వాత వాటర్ కోసం వెతుకుతూ ఒక స్టిక్ తోటి తవ్వారట. అక్కడ తవ్వినప్పుడు వాటర్కి బదులుగా మిల్క్ వచ్చినాయట. సో దాన్ని బట్టి ఈ ప్లేస్ పేరు దూద్ పత్రి అని పెట్టారని అందరూ చెప్పారు. సో మిల్క్ అనేది ఎంత మంచిదైనా కానీ డ్రింకింగ్కి మనం ఎక్కువ వాటరే అవసరం కాబట్టి, సో నాకు మిల్క్ వద్దు, ఓన్లీ వాటర్ కావాలని అడిగారట ఆ సెయింట్. సో అప్పుడు తర్వాత అది మిల్క్ కాస్త వాటర్గా టర్న్ అయ్యి మనకి దూద్ పత్రి అనే ప్లేస్ ఫామ్ అయిందని చెప్తున్నారు. ఈ దూద్ పత్రి అయితే 9,000 feet అబోవ్ సీ లెవెల్ ఉంటుందండి. సో చాలా దూరం అయితే వ్యాలీస్ అండ్ మౌంటైన్స్ మీద చాలా ట్రావెల్ అయితే చేసాము. ఈ ప్లేస్ మొత్తం అయితే చాలా గ్రీనరీ ఉందండి. మొత్తం మనకి కాశ్మీర్ వ్యూ అంతా కనిపిస్తుంది, ఎందుకంటే చాలా హైయెస్ట్ ఆల్టిట్యూడ్కి వెళ్తాం కాబట్టి. చాలా బాగుంది ప్లేస్ అయితే. పైనుంచి చూడడానికి కూడా మంచిగా వ్యాలీస్ అవి కనిపిస్తూ చాలా బాగుంది. సో మెయిన్లీ మనం దూద్ పత్రి లేదంటే పెహల్గాంలో హార్స్ రైడింగ్ అనేది చేస్తామండి. సో మాకు ఇది ఐడియా ఉంది. సో మ్యాక్సిమం మీరు కనుక హార్స్ రైడింగ్ చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటే మంచిది. జనరల్గా మనం హార్సెస్ని చూస్తే అయ్యో పాపం వీటిని చాలా ఇబ్బంది పెడుతున్నాం అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ ఇదే వాళ్ళకి అక్కడ ఉన్న హార్సెస్కి కానీ అక్కడ లీవ్ చేసిన పీపుల్కి కానీ అదే జీవనోపాధి. సో మనం ఖచ్చితంగా తీసుకోవడం బెటర్, ఎందుకంటే బై వాక్ అయితే వెళ్ళడం చాలా డిఫికల్ట్ అండి. బట్ కొన్ని వెహికల్స్ అయితే తీసుకెళ్తాయి మనకి దూద్ పత్రి వరకు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది కాబట్టి హార్స్ రైడ్ చేస్తూ వెళ్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మధ్యలో మనకి 2-3 ప్లేసెస్ కూడా చూపిస్తారు. అవన్నీ చూసుకుంటూ కవర్ చేసుకుంటూ చక్కగా దూద్ పత్రి వెళ్ళిపోవచ్చు. పర్ పర్సన్కి హార్స్ రైడ్కి 1,600 వరకు తీసుకున్నారండి. సో ఇంకా ఎక్కువే అడిగారు, 2,000 పైన అడిగారు. మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. సో 1,600కి తీసుకున్నారు. పిల్లలు కూడా చాలా సేఫ్గా ఎక్కచ్చండి. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అసలు భయపడాల్సిన అవసరమే లేదు. మనతో పాటు ఖచ్చితంగా ఒక గైడ్ వస్తారు. సో వాళ్ళే హ్యాండిల్ చేస్తారు హార్సెస్ని. మనం పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ మనం హార్సెస్ ఎక్కే ముందు మాత్రం కొంచెం సెలెక్టివ్గా వాటి హెల్త్ అది చూసి ఎక్కితే బెటర్, ఎందుకంటే చాలా దూరం జర్నీ చేయాలి కాబట్టి వాటితోటి కొంచెం హెల్తీగా ఉండే హార్సెస్ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అండి. ఇలా చాలా చాలా వ్యాలీస్ కూడా ఉన్నాయి కింద నుంచి పైకి రావడం, అండ్ రోడ్స్ కూడా అంత ప్రాపర్గా ఉండవు ఈ ఏరియాలో. సో బై వాక్ అనేది అసలుకి జరిగే పనే కాదు కాబట్టి ఆన్ హార్స్ రైడ్ వెళ్ళడం చాలా మంచిది. మనం ఆ ఏరియాకి వెళ్తే దూద్ పత్రి ఒక్కటే కాక చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడాల్సినవి. ముష్పత్రి అని, బిస్కల్ అని, ఇంకా పాల్ మైదాన్ అని చాలా ప్లేసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం దూద్ పత్రి వెళ్ళే వేలో చూసుకోవచ్చు. ఇవే కాక మనం పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చండి. సో మనం ఒక మెడోస్ దగ్గరికి వెళ్ళేసరికి ప్లెయిన్గా ల్యాండ్ ఉంటుంది, అక్కడ మనం పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చు. సో మనకి బేసికలీ దూద్ పత్రి ఇంకా దాని దగ్గర ఉన్న చిన్న చిన్న వ్యాలీస్ కానీ మెడోస్ కానీ ఇవన్నీ చూసుకొని రిటర్న్ రావడానికి 1 day అయితే ఈజీగా పడుతుంది. సో మీ కాశ్మీర్ ట్రిప్లో ఖచ్చితంగా దూద్ పత్రిని యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఇలా కొంచెం దూరం వెళ్ళాక మనల్ని బై వాక్ తీసుకెళ్తారండి వ్యాలీ దగ్గరికి. సో అక్కడ నేను ఇలా హార్సెస్ అన్ని కామ్ అండ్ డీసెంట్గా కామ్గా ఉండడం చూశాను.
నాకు చాలా షాకింగ్ అనిపించింది. యాక్చువల్లీ అవి ఫుడ్ తినే టైంలో అట్లా కామ్గా ఉండి రెస్ట్ తీసుకుంటూ ఫుడ్ తింటాయట. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు అలా చూడటము. అండ్ మేమైతే ఫైనల్లీ దూద్ పత్రి చేరిపోయాము. ప్లేస్ అయితే ఎందుకు దూద్ పత్రి అన్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా తెలిసిపోతుందండి. మనం అక్కడికి వెళ్ళేసరికి మొత్తం వైట్ అండ్ వైట్ స్నో ఉంటుంది. అండ్ వాటర్ కూడా నిజంగానే మిల్క్ లాగా వైట్ కలర్ లో ఉన్నాయండి. అసలు ఎంత ప్యూర్ వాటర్ ఉన్నాయి అంటే పైన టాప్ హిల్ నుంచి వచ్చే వాటర్ కాబట్టి అంత ప్యూర్ ఉన్నాయి వాటర్ కూడా. అండ్ ఇలా రెస్ట్ అవ్వడానికి కొన్ని స్టోన్స్ ఉన్నాయి, కానీ చాలా జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే స్టోన్స్ కూడా చాలా జారుతుంటాయి అండ్ కొంచెం మంచులో ఉంటాయి కాబట్టి స్లిప్పరీగా కూడా ఉంటాయి. సో మనకి ఇలా మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది ఉంది, కానీ ప్లేస్ అయితే చాలా బాగుందండి. మేమంతా ఫుల్ ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసేసుకున్నాము. అండ్ ఫైనల్గా ఇలాగా ముక్క కనిపించింది, కూర్చొని చక్కగా తినేసాము. చాలా కూల్గా ఉంటుంది కాబట్టి కొంచెం థిక్ క్లాత్స్ వేసుకెళ్తే చాలా బెటర్ అండి. సో అదే కాక మేము ఇక్కడ ఫోటోగ్రఫీకి కూడా ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నాము, ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేసే ఇదిలో ఉంటారు కాబట్టి మనకి ఫోటోగ్రఫీకి కొంచెం కష్టం అవుతుంది. సో మెమరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఇట్లా ఒక 3000 అలా ఇచ్చాము. ఫోటోగ్రాఫర్ అయితే మనతో రైడ్ మొత్తం ఉన్నారండి, ఉండి మంచి ఫొటోస్ తీశారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.